రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి యేసుక్రీస్తు వారి ఈ మాటల ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు. ఆయన ఒకసారి మనము చదువుకుందాం. నీ ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చి వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మాటలు మనము హెచ్చరించడంలోను బోధించడంలోను చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు మనము ఎవరికైనా చెప్పినప్పుడు చాలా జాగ్రత్త కలిగి చెప్పాలి. బోధించేటప్పుడు కూడా ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాలి. వాక్యము ఇక్కడ ఏవైతే ఉన్నదో అదే వాక్యం మనం మాట్లాడాలి. వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేసుకోవాలి. వింటున్నా నీవు కూడా నీ హృదయంలో ఫలింపజేసుకోవాలి. దేవుని మాటలు అశ్రద్ధ చేయకూడదు. దేవుని మాటలు విలువ లేకుండా చేయకూడదు. దేవుని మాటలకి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ చూపిస్తావో, దేవుని మాటలకి నువ్వు ఎప్పుడైతే విలువిస్తావో, దేవుని మాటలకి ఎప్పుడైతే నీవు గౌరవిస్తావో, దేవుని మాటకి ఎప్పుడైతే నీవు జాగ్రత్త కలిగి మర్యాద ఇస్తావో, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అదే అన్నట్టు చూడండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అంటే నీ ప్రవర్తనలోను, నీ మాటలోను, నీ తీరులోను, నీ యొక్క అడుగు జాడల్లోను, నీ యొక్క నోటి మాటల్లోను, నీ చేతి పనుల్లో, నీ చూపుల్లో, నీ యొక్క కాలి నడకల్లో, అన్ని విషయములో కూడా దేవుడు చూస్తాడు. కానీ సమాజము కూడా చూస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు, ఏ రీతిగా ఉన్నావు, నీ ప్రవర్తనే నీవు ఎలాంటి వాడు అనేది తెలియపరుస్తుంది. నీ ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. మనము ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకుంటే, మనము చాలా యథార్థం కలిగి పరిశుద్ధత కలిగి ఉంటే మన యొక్క మారదీరు బాగుండాలి. మన చూపులు ఎలా చూస్తున్నాం, మన ఏ రీతిగా మన చూపులు ఉన్నాయి, విస్తారంగా మనం మోహపు చూపులు చూస్తున్నామా, పాపం అనే చూపులు చూస్తున్నామా, చెడు అనే కాలు నడగలిగి నడుస్తున్నామా, చేతి పనులతో పాపం చేస్తున్నామా, మన నోటి మాటలతో బూతులాడుతున్నామా, అబద్ధాలాడుతున్నామా, పాపం అనే పలుకుతున్నామా, ఉచ్చరించే మాటలు మాట్లాడుతున్నామా, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా. దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఆయన నీ మాటలోను, నీ చూపులోను, నీ వినిట్లోను, నీ చేతి పనిలో, నీ కాలినడకలో, హృదయ ఆలోచనలో, తలంపులో, కోరికల్లో, ఆలోచనలు అన్నింటిలో కూడా నీ తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ యొక్క నడవిడికి ఎలా ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వేమనుకోవాలంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నిజమే, నాలో అన్నీ నేను సరి చేసుకోవాలి, నేను అవన్నీ కూడా దరిద్రమైన తీసివేసుకోవాలి, నేను సరి చేసుకోవాలి, నా ప్రవర్తన నేను మార్చుకోవాలి, నా మంచి నడవడిక కలిగి నేను ఉండాలి, నా చూపులు మార్చుకోవాలి, పవిత్రమైన చూపులు చూడాలి, నా చేతి పనులతో పవిత్రంగా నేను చేతి పనులు చేయాలి, కాళ్ళనడకలో పవిత్రమైన స్థలాలకి నడవాలి, నా మాటలు కూడా పవిత్రంగా నేను మాట్లాడాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి, జ్ఞానం కలిగి మాట్లాడాలి, వివేచన కలిగి మంచి మాట కలిగి మాట్లాడాలి. మన చూపులతో చెడు చూడకూడదన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. మన చేతుల్లో, మన ఈ వినికిడి శక్తిలో కూడా ఏమి వింటున్నామో, ఏమి మనం ఆలోచిస్తున్నాం, ఏమి తలస్తున్నావు. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, ఏంటంట, మాటలో కూడా, నీవు మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒక మాట ఏదో అంటారు కదా, కాలు జారితే తీసుకోవచ్చేమో కానీ మాట జారితే తీసుకోలేరని మాట ఉంది కదా, సామెత ఉంది కదా. అలాగే మన మాటలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు విస్తారమైన మాటలు ఉన్నాయా, దోషం కలిగిన మాటలు ఉన్నాయా? సామెతలు 10:19 ఏమంటున్నాడు ఆయన, విస్తారమైన మాటలలో దోషముండగా మారదు, నీ పెదవులను అదుపులో పెట్టుకోమంటున్నాడు. దోషం కలుగుతుందని నీకు
మనం మాట్లాడే విస్తారమైన మాటల్లో కూడా పాపం ఉంటుంది. విస్తారమైన మాటల్లో కూడా వ్యర్థమైన మాటలు వచ్చేస్తే ఒకసారి అవి దోషం కలుగుతుందంట. మన మాటలు కూడా తీరు, మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి ఆశీర్వాదకరమైన మాట కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడో మంచి మాటలే మనం మాట్లాడాలి. ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి. మన మాటలు కూడా శపించే మాటలు మాట్లాడకూడదు, దీవించే మాటలు మాట్లాడాలి, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి. దేవుని యందు మంచి మాటలు మనం మాట్లాడాలి. చూడండి, మాటలో కూడా దేవుడు ఏమంటున్నాడు. తర్వాత ప్రవర్తనలో మన ప్రవర్తన ఎలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ఇతరులు చూస్తారు, మనం ఎలా ఉన్నాం, మన నడవడిక, మన మాట, మన చూపులు, మన మాటలు, చేతి పనులు, కాళ్ళడుగులు అన్నీ చూస్తారు. మన ప్రవర్తన మనకి తెలియకపోవచ్చు, ప్రకరణలో కూడా చూస్తారు, వాళ్ళన్నీ గమనిస్తారు. మన ప్రవర్తన మన ప్రకరణోడికి తెలుస్తుంది మనం ఎలాంటి వాళ్ళు అన్నారు. అందుకే మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మరి పవిత్రత కలిగి ఉండాలి. మనం చాలా ఏంటంటారు శ్రద్ధ భయభక్తులు కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రేమలో, క్రీస్తు యొక్క ప్రేమలో మనం దేవుని యొక్క ప్రేమ అనేకమైన పగని చల్లారుస్తుంది, కోపాన్ని, ప్రేమని. మనము ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమను మనము చూపించాలి. చూడండి, మనం అనేతరు కానీ క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసం కూడా అర్థమే, క్రియలు లేని ప్రేమ కూడా అర్థమే. మన క్రియలు ఉండాలి. అలాగే తర్వాత విశ్వాసములోను మన విశ్వాసం ఎలా ఉంది, దేవుని యందు మనకు విశ్వాసం ఎలా ఉంది, నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు నమ్ముకుని మనం ఎంత విశ్వాసంగా ఉంటున్నాం. మనం ఏ విషయమైనా సరే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడి ప్రార్థన ఆలకిస్తాడు అన్న విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలంట. విశ్వాసము లేకుండా నువ్వేమీ చేయలేవు. విశ్వాసం లేకుండా ఏ కార్యములు నువ్వు చేయలేవు. మొట్టమొదటిగా నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది ఆవగింజంత విశ్వాసం ఉన్నచో అవని అందు కూడా కొండను కూడా సముద్రంలో పడేయగలవంట. ఆవగింజంత విశ్వాసం కూడా ఉంటే చాలంట. కానీ నీ విశ్వాసం ఉండాలి నీకు. దేవుడు నా యందున్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు అని విశ్వాసంతో ఉండాలి. నన్ను కాపాడుతాడు దేవుడు, నాకు తోడుకుంటాడు, నా ప్రయాణంలో, నా చదువుల్లో, నా ఆటలు అన్నింటిలో తోడుకుంటాడు అని విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో ఉండాలి. మనం విశ్వాసం లేని నిరీక్షణల వల్ల, ఇతరుల వల్ల నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఉండకూడదు. మనం విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండాలి. తర్వాత పవిత్రత అంటే మన యొక్క హృదయం ఎలా ఉంది. చెడిపోయిన హృదయంతో ఉన్నామా? పాపం అనే ఆలోచనలతో ఉన్నామా? పాపం అనే తలంపులతో ఉన్నామా? పాపం అనే మాటలతో ఉన్నామా? ఏ రీతిగా ఉన్నాం? పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. పవిత్రం అంటే మనం చాలా నీతి కలిగి, నిజాయితీ కలిగి, యథార్థం కలిగి, మన హృదయాన్ని పరిశుద్ధత కలిగి చూసుకోవాలి. మన చూపులు పరిశుద్ధం కలిగి ఉండాలి, మన మాటలు పరిశుద్ధం కలిగి ఉండాలి, మన విడికిడి పరిశుద్ధం కలిగి ఉండాలి, మన చూపులు పరిశుద్ధం కలిగి ఉండాలి, మన చేతులు పరిశుద్ధం కలిగి ఉండాలి, మన కాళ్ళనడుగులు పరిశుద్ధంగా ఉండాలి, తల అరికాల వరకు కూడా మన హృదయం అంతా కూడా పరిశుద్ధం కలిగి ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధం కలిగి ఉండాలి, మన తలంపులు పరిశుద్ధం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉండిలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండమని అంటాడు ఆయన. మనము కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుని దాకా ఇప్పుడు వచ్చేది నీవు పరిశుద్ధత లేకుండా పాపములలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడే వచ్చాడు అనుకో, నీవు విడవబడతావు. ఒకవేళ నువ్వు పవిత్రం కలిగి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి యథార్థంగా ఆరాధిస్తూ పవిత్రత కలిగి జాగ్రత్త కలిగి ఇప్పుడే ఉన్నావు అనుకో, ఇప్పుడే యేసుప్రభు వస్తే నీవు ఎత్తపడతావు. లేకపోతే పవిత్రత నీ జీవితంలో లేకపోతే విడవబడతావు. పవిత్రం కలిగి నీవు జాగ్రత్త కలిగి ఉంటే ఎత్తబడతావు. ఇక్కడ పవిత్రమైన జీవితం కలిగి మనం ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నీవు విశ్వాసులకు ఎలా ఉంటున్నావు? వాక్యం చెప్పే నీవు ఎలా ఉన్నావు? బోధించే బోధ నీవు ఎలా ఉంది? వాక్యం చెప్పే నీవు కూడా విశ్వాసులకు ఎలా ఉండాలంటే,
ఇప్పుడు నేనే ఉన్నాను, వాక్యం చెప్పే నేను విశ్వాసులకి, నేను మీకు అందరికి కూడా ఎలా ఉండాలంటే ఒక మాదిరికరంగా ఉండాలి. వాక్యం చెప్పేసి నేను ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి మీకు బోధించేసి నేను చేసేస్తే ఏం ప్రయోజనం? ఇలా చేయకూడదు, ఆ పనులు ఈ పనులు దరిద్రమైన పనులు చెడ్డ పనులు చేయకూడదు అని చెప్పేసి నేను విశ్వాసులకు బోధించేసి నేనే ఆ పనులు తర్వాత అంత వాక్యం అంతా అయిపోయి పక్క వెళ్ళిపోయి తప్పుడు పనులు చేస్తే పాప పనులు చేస్తే ఇంకా నేనేంటి? నేను చెప్పేదే కానీ అది అనుసరించి నడుచుకోవట్లేదని దాని అర్థం. కానీ మనం చెప్పడమే కాదు, మన మాదిరికరంగా ఉండాలి, మనం చేసి చూపించాలి. ఇలా చేయకూడదు, దీనివల్ల చాలా ప్రమాదం ఉందని మనం అలా చేయకూడదని మనం చేయకూడదు, చేయించకూడదు. ఈ పాపము ఇలాగ పాపంలో ఉండకూడదంటే మనం పాపం చేయకుండా, వాళ్ళు పాపం చేయకుండా చేయించకుండా నువ్వు చూడాలి. విశ్వాసులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. నీవు మంచితనంగా ఉండి వాళ్ళకు నువ్వు చెప్పాలి. నువ్వు ఒక మాదిరికరంగా ఉండి, ఒక భయభక్తులు కలిగి ఉండి, పవిత్రత కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి, యథార్థం కలిగి ఉండి నువ్వు మాదిరిగా ఉండి విశ్వాసులకు అప్పుడు నువ్వు మాదిరిగా ఉంటావు. నీవు ఎలా ఉండాలంటే విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. మనం బోధించే మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. చెప్పిన నీవు కూడా అనుసరించి అది మంచిని అనుసరించి నడుచుకున్నాక నీ విశ్వాసులకి చెప్పాలి. వాళ్ళకి నీవు మాదిరికరంగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు వారు అన్ని కూడా గమనిస్తూనే ఉంటారు. చూడండి, ఇక్కడ మాదిరికరంగా ఉండుము. దేవుని దృష్టిలో దేవుని మాటలు ఎప్పుడు కూడా తీసివేయడానికి, దేవుడు అవునంటే అవును, కాదంటే కాదన్నాడు. ఆయన మాటలు ఎంత అంతా కాదు, శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు, వ్యర్థమైన మాటలు కాదు, పవిత్రమైన మాటలు అవి, మంచి విలువైన మాటలు ఇవి. దేవుని మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. ఇవి దేవుని మాటలు అసలు చేయదు. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. మనం ఏమంటే మనం బోధించడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బోధించినప్పుడు కూడా మనం ఎలా బోధిస్తున్నాం, వారికి ఏ విధంగా మనం ఆహారాన్ని, ఆత్మీయమైన ఆహారాన్ని, దాహము ఎలాగ వాళ్ళకి అందిస్తున్నామో, వాళ్ళకి ఎలాగ ఆత్మీయంగా వాళ్ళని పోషిస్తున్నామో, ఆత్మీయంగా వాళ్ళని ఎలాగ ఎదుగుదలలో మనము పెంచుతున్నాం అన్నది మనం ఒకసారి ఆలోచన. బోధించే నీవు కూడా సరిగా ఉన్నావా? విశ్వాసులకు నీవు మాదిరికరంగా ఉన్నావా? నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ కాళ్ళడగలు, హృదయాలసుల తలంపులు అన్నింటిలో కూడా నువ్వు మాదిరికరంగా ఉన్నాడు. చాలా పవిత్ర కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన నడవడికి ఎలా ఉంది అది చూస్తారు చాలా మంది. మనం ఆత్మీయంగా ఉన్నామా లేదా, పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా, మనం యథార్థంగా ఉన్నామా లేదా అన్ని గమనిస్తారు అందరూ. దేవుని యందు అందుకే దేవుడు చూచుచున్న దేవుడు అన్నారు. అందరికంటే గమనించే దేవుడు ఉన్నాడు. అందరికంటే చూచే దేవుడు ఉన్నాడు. అందరికంటే ఆయన చూచుచున్న దేవుడు, ఆయన వినిచున్న దేవుడు, మాట్లాడే దేవుడు. యేసు ప్రభువు వారు మాటలు ఎంతో విలువైన మాటలు, అవునంటే అవును, కాదంటే కాదన్నారు. అందుకే అంటున్నాడు ఆయన, వాక్యం ఏం చెప్తుంది అదే చేయమంట. మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంట. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. నీ యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా మనం ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలంట. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా బోధించట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరించట్లో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బోధించడం ఎందును, హెచ్చరించడం ఎందును ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. మనం బోధించే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మాదిరికరంగా జీవించాలి. ఇతరులకు మాదిరికరంగా ఉన్నామా లేదా, మనం ఎలా ఉన్నాం, మనం పవిత్రంగా ఉన్నామా, మనము చాలా జాగ్రత్తగా ఉన్నామా, మన యొక్క ఎలా ఉన్నాం. అదే అంటున్నాడు ఆయన, నేను వచ్చే వరకు చదువుట యందును, బోధించుట యందును చాలా జాగ్రత్తగా ఉండాలంట. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. నువ్వు హెచ్చరించాలి. నీ వాక్యం ద్వారా నీవు బోధించినప్పుడు హెచ్చరికలు మాట్లాడాలి. హెచ్చరికలు
ఎవరో ఏదో అనుకుంటారని వాక్యాన్ని నీవు అనగొట్టుకుని నువ్వు పై మాటలు చెప్తే అక్కడ ఏమి ఆత్మీయంగా వాళ్ళు వెతకరు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను వచ్చే వరకు నువ్వు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండాలంట. ఆయన అదే అంటున్నాడు. యేసు ప్రభువారు వచ్చే వరకు కూడా మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని చదువుటయందును కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదంట. ఇక్కడ అదే అంటున్నాడు, నేను వచ్చే వరకు చదువుటయందును. ఏం చదువుటయందును? బైబిల్ గ్రంథాన్ని చదువుటయందును నీవు నిర్లక్ష్యము చేయకూడదు. తర్వాత నీవు హెచ్చరించుటయందును, బోధించుటయందును. నీవు నిలబడి పులిపేట మీద మాట్లాడుతున్నప్పుడు నీవు హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు ఏం మాట్లాడుతున్నావు, అక్కడ ఏమి బోధిస్తున్నావు, ఏమి హెచ్చరిస్తున్నావు? దేవుని మాటలేనా నువ్వు మాట్లాడేది? దేవుని మాటల ద్వారానే నీవు హెచ్చరిస్తున్నావా? దేవుడు ఏది చెప్తే అదే హెచ్చరిస్తున్నావా? దేవుడు ఏది చెప్తే అదే మాట్లాడుతున్నావా? లేదా నీ సొంత మాటలు కల్పించుకుని మాట్లాడుతున్నావా? నీ సొంత మాటలు కల్పించుకుని ఇందులో లేని ఉన్నట్టుగానే నువ్వు మాట్లాడుతున్నావా? అలా మాట్లాడకూడదు. వాక్యము ఏం చెప్తుందో అదే చెప్పాలి. వాక్యములో ఏముందో అదే మనం బోధించాలి, అవే మనం మాట్లాడాలి. అందుకే అంటున్నాడు ఆయన, నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించడయందును, బోధించడయందును జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలని అట్టి కృప దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వినికిలో హృదయంలో ఫలించేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.